ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్నారు. అయినా సరే విశాఖలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు పట్టలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఏ సినిమా షూటింగ్ నిర్వహించినా హిట్ అవుతుందనే సెంటిమెంట్. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖలో సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గాలి కొదిలేసింది. తెలుగు సినీ పరిశ్రమకు అందమైన విశాఖ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఏళ్లుగా ఎన్నో తెలుగు చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొని బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలను అందుకున్నాయి. సముద్రం, దానికి ఆనుకొని పచ్చని కొండలు, సమీపంలోనే మన్యం, అన్నింటికి మించి షూటింగ్స్ కు అనువైన వాతావరణం. తెలుగు సినీ పరిశ్రమ సహా దేశంలో ఉన్న మిగతా సినీ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున షూటింగ్స్ జరిగేలా చేస్తుంటాయి. టాలీవుడ్ తో పాటు కాలీవుడ్, శాండిల్వుడ్, భోజ్పురి చిత్రాలు కూడా ఇక్కడి అందమైన లొకేషన్స్ లో నిత్యం షూటింగ్స్ తో బిజీగా కనిపిస్తూ ఉంటాయి. 1978లో వచ్చిన మరో చరిత్ర వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగు సహా మిగతా ఇండస్ట్రీస్ చూపు వైజాగ్ లో చిత్రీకరణపై పడింది. మరో విధంగా చెప్పాలంటే వైజాగ్ లో షూటింగ్ కోసం పోటీ మొదలైంది. సినిమా మొత్తంలో ఒక్క సీన్ అయినా సరే ఇక్కడ చిత్రీకరించాలనే సెంటిమెంట్ బలపడింది. ఇక్కడ షూటింగ్ చేస్తే చాలు సినిమాలు హిట్ అనే ట్రెండ్ మొదలైంది. తెలుగు సినిమా అగ్ర హీరోలందరూ వైజాగ్ లో షూటింగ్ కు క్యూ కట్టిన రోజులు టాలీవుడ్ ఇప్పటికీ మర్చిపోలేదు. మరో చరిత్రకు ముందు కూడా వైజాగ్ లో షూటింగ్స్ జరుగుతుండేవి. 1960లోనే కులగోత్రాలు, ప్రాణమిత్రులు లాంటి సినిమాల షూటింగ్లు ఇక్కడ జరిగాయి. దస్పల్లా హిల్స్, లైట్ హౌస్, పోర్ట్ ఏరియాల్లో అప్పట్లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. కాకపోతే మరో చరిత్ర, ఈ చిత్రం సృష్టించిన బాక్సాఫీస్ చరిత్ర తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు వైజాగ్ ను ఫేవరెట్ గా మార్చాయి. భీమిలికి సమీపంలో ఉండే ఎర్రమట్టి దిబ్బలకు 18,000 నుంచి 20,000 సంవత్సరాల వయస్సుంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఓవైపు సముద్రం, మరోవైపు ఎర్రమట్టి దిబ్బలు చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమ సహా ఇతర భాషా పరిశ్రమలు కూడా ఇక్కడ నిత్యం షూటింగ్స్ నిర్వహిస్తూ ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నిత్యం ఏదో ఒక సినిమా షూటింగ్స్ తో కళకళలాడింది. సెట్స్ పై 5 చిత్రాలుంటే ఒక సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగేది. ముఖ్యంగా చిరుకు ఫేవరెట్ స్పాట్ సెంటిమెంట్ ప్లేస్, ఛాలెంజ్, అభిలాష, అడవి దొంగ ఇక్కడే చిత్రీకరించారు. కేవలం చిరు చిత్రాలు మాత్రమే కాదు, కలియుగ పాండవులు, మాతో పెట్టుకోకు, పరుగో పరుగు, ఇటీవల విడుదలైన మట్కా వరకు ఎర్రమట్టి దిబ్బలు షూటింగ్స్ కు కేరఫ్ అడ్రస్ గా కనిపించాయి. వైజాగ్ తో ఉన్న అనుబంధం కారణంగానే చిరు గతంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతానన్నారు. దాంతో టాలీవుడ్ వైజాగ్ కు తరలుతుందని అందరూ ఊహించారు. హైదరాబాద్ తో సమానంగా వైజాగ్ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుగుతుందని అందరూ ఊహించారు, స్థానికులు ఆశపడ్డారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో విశాఖలో చిత్ర పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఆయన ప్రోద్బలంతోనే ప్రముఖ సినీ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు బీచ్ రోడ్ లో రిషికొండకు సమీపంలో 35 ఎకరాల్లో స్టూడియో నిర్మించారు. ఇది మొదలు హైదరాబాద్ కు ధీటుగా సినిమా రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలని వైఎస్ సంకల్పించారు. టీడీపీ హయాంలో తెలుగు సినీ పరిశ్రమకు విశాఖలో అవకాశాలు సరిగ్గా కల్పించలేదన్నది నిర్వివాద అంశం. ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మన డి రామానాయుడు గారు రామానాయుడు స్టూడియో వైజాగ్లో నిర్మించారు. తెలుగు ఇండస్ట్రీని సొంత బిడ్డలా చూసుకోవటం వల్ల ఇండస్ట్రీ చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళింది. అలాగే తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి, మీరు అందరూ కూడా విశాఖపట్నం రండి, ఇక్కడ మీకు స్థలాలు ఫ్రీగా ఇస్తాం, స్టూడియోలు నిర్మించుకోండి, తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోండి, మీకు పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పి కూడా ఆ రోజున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరంగా ఒక సినిమా తీయాలంటే చాలా కష్టాలు పడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. మన కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా కూడా ఇప్పటి వరకు మా తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఉన్న భీమిలి బీచ్ నుంచి యారాడ బీచ్ వరకు, అలాగే భీమిలి నుంచి హార్బర్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్లలో జరుగుతాయి.
షార్ట్ ఫిల్మ్ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఈ స్టూడియో పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎంతో శ్రద్ధను చూపారు. సినీ పెద్దలు, హీరోలతో జరిగిన సమావేశంలో కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరూ విశాఖకు షిఫ్ట్ అయితే భూములతో పాటు స్టూడియోల కోసం స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై తనకున్న శ్రద్ధను చెప్పకనే చెప్పారు. అలాగే ఎక్కువ సినిమాల షూటింగ్లు విశాఖలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్స్ కు అనుమతులను మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నగరంలో ఒకే చోట అన్ని రకాల వాతావరణం ఉండటం విశాఖలో షూటింగ్స్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. అలాంటి అపార అవకాశం ఉన్న విశాఖ నగరంపై సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం సీత కన్నేసింది. ఇప్పటి వరకు విశాఖలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకునేలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఇండస్ట్రీ తరఫున నేను ఎక్స్పెక్ట్ చేసేది, విశాఖపట్నంలో ఎన్నో సినిమాలు తీసిన ఒక వ్యక్తిగా, విశాఖపట్నంకు ఉన్న పొటెన్షియల్ని చూసిన వ్యక్తిగా, దాన్ని ఒక లొకేషన్స్ని వాటన్నిటిని సినిమాలో నేను ఎక్స్ప్లోర్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్తో కానీ, లేకపోతే ఇండస్ట్రీ చాలా అంటే ఈవెన్ తమిళ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎంతోమంది వచ్చి బాలచంద్ర గారు లాంటి వాళ్ళు చాలా సినిమాలు అక్కడ చేయటం జరిగింది. విశాఖపట్నం అన్నది సౌత్ ఇండస్ట్రీకే కాకుండా ఈవెన్ నార్త్ కూడా ఒక మంచి లొకేషన్గా చేయొచ్చు. అలాగే గోదావరి తీరంలో ఉండే ఆ ప్లేసెస్ కానివ్వండి, అవన్నీ జరగాలి అంటే డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇంకొంచెం ముందుకి అడుగు వేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక ప్లేస్లో న్యాచురల్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సినిమా పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది. వచ్చిన దగ్గర నుంచి ఒక సరైనటువంటి ఇంకా చిత్ర పరిశ్రమ మీద ఎలాంటి పాలసీలు కూడా ఇంకా తీసుకురాలేదు. ఎలాంటి చర్యలు కూడా ఇంకా జరగట్లేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఉన్నారు. అతను కూడా ముందుకు వచ్చి మా ప్రొడ్యూసర్లు, మా సినిమా పరిశ్రమని వైజాగ్లో తీసుకురావడానికి ఏదో ఒక హామీ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేయాలని సినీ ప్రేమికులు కోరుతున్నారు.